బ్రహ్మం గారు ఆయన సమాధి అయిన రోజు ఆయన బతికుండగా జీవ సమాధి అయ్యారు. అంటే బతికుండగా అవరు కానీ బ్రహ్మం గారు చెప్పింది, బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఏ రకంగా చెప్పారో ఆ రకంగా బ్రహ్మం గారికి మరి ఈనాటికి కూడా బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పింది ప్రతి ఒక్కటి జరుగుతుంది. అందుకే ఆయన దేవుడయ్యారు. ఆ బ్రహ్మం గారు చెప్పింది ఏ కార్యక్రమం జరిగినా, ఏది సంఘటన జరిగినా సరే బ్రహ్మం గారు చెప్పడం జరిగింది. అలాగే కరోనా గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా బ్రహ్మం గారు జీవితంతో చూసి ముందుగా ఒక 100 సంవత్సరాల ముందుగా ఏం జరుగుతుందో కూడా చెప్పగలిగే ఆయనకి శక్తి ఉంది. అందుకే బ్రహ్మం గారు ఏది చెప్పినా సరే జరిగింది. కాబట్టి ఈ రోజులో ఏ సంఘటన జరిగినా సరే బ్రహ్మం గారిని గుర్తించుకుంటున్నారు. అదందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆనందకరం. విజయతండ్రిగా ముందుగా జరగబోయేది మనం తెలుసుకుంటున్నట్టు అది గొప్పతనం. కాబట్టి బ్రహ్మం గారు ఈరోజు ఆయన బతికుండగా జీవ సమాధి అయ్యారు. అందుకు ఈరోజు వేపగుంట గ్రామంలో మా వేపగుంట వీరబ్రహ్మం గారు సేవా సంఘ సభ్యుల తరఫున